గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 25వ తారీఖు జనవరి 2026 నుండి 31వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ వారం రవి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు అనుకోండి ఈ వారం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈయన కూడా బుధుడు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. శని ఈ వారం అంతా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఏమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఏం చేద్దంటే మోసగాళ్ళు అంటే పైకి మంచివాళ్ళగా నటిస్తూ మీ డబ్బులు కాజేద్దామని ఆలోచించేటటువంటి వాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారితోటి చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఈ వారం మీకు కనపడుతోంది. మీరు కూడా ఏదో అక్రమంగా డబ్బులు సంపాదించేద్దామని ఎవరినో పాడు చేసి డబ్బులు సంపాదించేద్దామని షేరుల ద్వారా ట్రేడింగుల ద్వారా బెట్టింగుల ద్వారా డబ్బులు సంపాదించేద్దామని ప్రయత్నాలు చేస్తే తీవ్ర ధన నష్టానికి గురవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ లేదా ఆదాయ వ్యవహార విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బులు ఇవ్వడం కూడా మంచిది కాదు. అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఇదివరకుట్లాగా ఏదో సులువుగా వ్యాపారం సాగిపోతుంది అనకండి. పోటీతత్వం బాగా పెరుగుతుంది లేదా కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. మీ వ్యాపారాల్లో దాని ప్రభావం కనపడబోతుంది. చివరికి కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపుల వాళ్ళకు కూడా కాంపిటీషన్ ప్రభావం ఉంటుంది. ఆన్లైన్ కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా తొందరగా ఎదరికి సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వకపోవడము, అనారోగ్య సమస్యలు తీవ్ర ప్రభావాన్ని చూపించడము కొంచెం కలచివేసే విషయాలుగా ఈ వారం చెప్పచ్చు. శ్రమ పెరుగుతోంది, ఫలితం తగ్గుతోంది, అనుకున్నంత అవకాశాలు రావటం లేదు లేదా పనులలో జాప్యం కనపడుతోంది. ఇది మిమ్మల్ని కలచివేస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా చికాకులు బాగా పెరిగిపోతూ ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది వ్యాపారాల్లో. ఉద్యోగాలు చేసేవారు కూడా పనిభారం బాగా పెరిగిపోవడం, ఉద్యోగ కార్యాలయాల్లో ఎంతో కష్టపడితే తప్ప ఎంతో టెన్షన్ పడితే తప్ప ఎంతో ఒత్తిడితో పనిచేసేది తప్ప ఆ పని పూర్తవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి పనిభారంగా కనపడుతోందని చెప్పచ్చు. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏదైనా కొనడానికి కానీ కట్టడానికి కానీ గృహం కట్టడానికో గృహం కొనడానికో లేదా వాహనం కొనడానికో వ్యాపారాల విషయాల్లోనో లేదా ఇంట్లో పిల్లలకి పెద్దలకి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయం కానీ లేకపోతే చదువుల విషయం కానీ పెళ్ళిళ్ళ విషయం కానీ శుభకార్యాల విషయం కానీ ఏదైతే అనవసరం రుణాలు చేస్తే తప్ప ఆ పని జరగని పరిస్థితులు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం, కాసేపు ఒక రకంగా ఆలోచిస్తే కాసేపు ఒక రకంగా ఆలోచించడం మిమ్మల్ని కలచివేస్తోంది. కాబట్టి జాగ్రత్త. డబ్బులు సంబంధించినటువంటి విషయాలు, డబ్బులకి సంబంధించినటువంటి ఖర్చుల విషయాలు, ఆదాయ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఎందుకంటే తీవ్ర ధన నష్టం కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కలచివేస్తాయి. శారీరక అనారోగ్య సమస్యలు పట్టించుకోకపోవడం, చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాలు ఉన్నా సరే పట్టించుకోకుండా మాత్రలు సరిగ్గా వేసుకోకుండా ఇష్టం వచ్చింది తినేస్తూ వ్యాయామాలు సరిగ్గా చేయకుండా ఏదో మీ స్ట్రెస్లోనే మీరు ఉండిపోతే కనుక అవి మిమ్మల్ని దెబ్బ కొడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేవారు టెన్షన్లు పడకండి. కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చేయండి. వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మీరు ఫ్రీగా ఉండండి. అక్కడ మీరు చెప్పాలనుకుంది చెప్పండి, మీకు పని అవుతుంది. అయితే మంచి వాళ్ళని అపార్థం చేసుకోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ మీకు కనపడుతున్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కంగారుగా దురుసుగా మాట్లాడకండి లేదా ఎదుటి వాళ్ళని తోలనాడుతూ మాట్లాడకండి. అప్పుడు మీరు ఇబ్బందులు పడరు. ఇక ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బుల విషయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం అంతా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. ఈఎంఐల రూపంలో ఆన్లైన్ షాపింగ్లు చేసేసి రకరకాలుగా డబ్బులు పాడు చేసే పనులు మాత్రం చేసుకోకండి. అలాగే ఏదైనా కొనేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి కొనడానికి ప్రయత్నం చేయండి. దుబారా ఖర్చులు, బయట ప్రయాణాల ఖర్చులు, లేకపోతే తిండి ఖర్చులు, హోటళ్ళ ఖర్చులు ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి. దుబారా ఖర్చులు ఫ్రెండ్స్ తోటి కావలసిన వాళ్ళతోటి గొప్ప కోసం
మీరు చేసేటటువంటి ఖర్చులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే గతంలో చేసినటువంటి రుణాలు కూడా మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తాయి. అంటే ఈఎంఐలు కట్టలేకో, లేకపోతే సమయానికి డబ్బులు రాక, లేదా ఇవ్వలేక ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ గండాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించితే తప్ప ఉద్యోగం నిలబడేలా కనబడటం జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోయే అవకాశాలు కనపడుతోంది. కాబట్టి ప్రేమించిన వాళ్ళతో, ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. పిల్లలు మాట వినకపోవడం కూడా మీకు కొంచెం మనసును కలచవేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికమవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, అకారణంగా గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అయితే జీవన విధానం, క్రమశిక్షణ, పద్ధతి, మంచి ఆలోచన, చక్కని ఆహారము, చక్కని వ్యాయామము, చేసే పని యందు శ్రద్ధ పెట్టిన వాళ్ళందరికీ విజయం కనపడుతోంది. దైవబలము, గ్రహబలము, ఒకసారి జాతకం ఎలా ఉందో పరిశీలన చేసుకోవడము, లేదా పరిహారాలు ఉంటే చేయించుకోవడము, ఇలాంటివన్నీ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జీవితం మారుతుంది. అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు పొలాలు పెట్టడం కానీ, విడదీయడానికి ప్రయత్నం చేయడం కానీ, లేదా గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయడం కానీ, అనుమానాలు క్రియేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. అలాంటి విషయాల్లో మాత్రం ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని కూర్చుని అవసరమైతే ఏదైనా సమస్య ఉంటే మీరు మాట్లాడుకోండి తప్ప బయట వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకండి. ఇస్తే మిమ్మల్ని విడదీయడానికి చూస్తారు, జాగ్రత్త. ఇక గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా సాగుతాయి, కంగారు పడకండి. వాహన ప్రమాదాల ప్రభావం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల, శారీరక వ్యామోహాల వల్ల, కోరికల వల్ల, వ్యసనాల వల్ల, లేదా వివాహేతర సంబంధాల వల్ల పాడయ్యే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి అలాంటి విషయాలు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మద్యపానం కానీ, ధూమపానం కానీ, ఇలాంటి వ్యసన పరులందరికీ కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి విలువైన వస్తువులు, బంగారము, అలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక విద్యార్థులు అనవసరమైన టైం వేస్ట్ పనులు, అమ్మాయిలు అబ్బాయిల వెంట పడడం, అబ్బాయిలు అమ్మాయిల వెంట పడడం, ఇవన్నీ చేసుకోకండి. అలాగే సెల్ ఫోన్ వ్యామోహాలకి, చాటింగ్లకి దూరంగా ఉండండి. కాన్సన్ట్రేషన్ చేయండి. చదువు పట్ల ఇష్టం పెంచుకోండి. కష్టంగా చదవకండి, ఇష్టంగా చదవండి. అప్పుడు మీరు విన్ అవుతారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకి చేసే పని యందు శ్రద్ధ తగ్గడము, చేసే పనిలో అవకతవకలు, లేదా పై అధికారులతో మాట పడడము, లేదా శ్రమ పెరగడము, తోటి ఉద్యోగస్తులతోటి ఇబ్బందులు తలెత్తడము, ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అవడము, స్ట్రెస్ పెరిగిపోవడము, ఉద్యోగాలు మారాలంటే కుదరకపోవడము, అనుకున్నంత జీతాలు లబ్ధి లేకపోవడం వల్ల మానసిక క్లేశాలు కనపడుతున్నాయి. ధైర్యంగా ఉండండి, భవిష్యత్తులో బాగుంటుంది. ఏదైనా జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు కనపడుతున్నాయి, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి, చెప్పుడు మాట వెళ్ళి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా ఇరుగు పొరుగు వారితో లేనిపోయినటువంటి అవాకులు చవాకులు మాట్లాడకండి. లింకులు, లిటిగేషన్లు పెట్టేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఏదో తెలియని అసంతృప్తి, అనారోగ్య సమస్యలు వేధించే పరిస్థితులు స్త్రీలకు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొద్దిపాటి చికాకు, వ్యాపారంలో అనుకున్నంత ఆదాయం రాకపోవడము, లేదా అనుకున్నంత వృద్ధి రాకపోవడము, లేదా కొంచెం రుణ బాధలు బాగా పెరగడము, వ్యాపారంలో రొటేషన్ లేకపోవడము, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవబలము, గ్రహబలము పెంచుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మాత్రమే ఈ వారం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా మీ పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.